సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులకు సమర్థవంతమైన నాయకత్వ లక్షణాలు అలవడతాయని ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ అన్నారు. స్కూల్ పార్లమెంటు వల్ల పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులకు సమర్థవంతమైన నాయకత్వ లక్షణాలు అలవడతాయని ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ అన్నారు. పెడన పట్టణంలోని సెయింట్ విన్సెంట్ పల్లోటి స్కూల్ పార్లమెంటు ఇన్స్టాలేషన్ అండ్ ఎన్విరాన్మెంట్ నిర్వహించారు. స్కూల్ ఆవరణలో కృష్ణప్రసాద్ మొక్కలు నాటారు. అనంతరం స్కూల్ కరెస్పాండెంట్ జోజిరెడ్డి అధ్యక్షతన జరిగిన సభలో కృష్ణప్రసాద్ మాట్లాడుతూ విద్యార్థులకు లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకుని లక్ష్యాన్ని నెరవేర్చుకోవడానికి ఏకాగ్రతతో పట్టుదలతో ముందుకు సాగాలన్నారు. పర్యావరణ పరిరక్షణను అందరూ సామాజిక బాధ్యతగా గుర్తించాలన్నారు. చెట్లను విచ్చలవిడిగా నరికి వేస్తూ ఉండడంతో ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఏర్పడుతున్నాయన్నారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ప్రిన్సిపల్ రాజు, జెడ్పీటీసీ సభ్యుడు అర్ధ వెంకటేష్ నగేష్, మున్సిపల్ మాజీ చైర్మన్ అబ్దుల్ ఖయ్యం, పట్టణ టీడీపీ అధ్యక్షుడు ఎక్కాల శ్యామలయ్య, మండల అధ్యక్ష కార్యదర్శులు చలపాటి ప్రసాద్, సీరం ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. తప్పకుండా మీరందరూ కూడా అదే విధంగా ముందుకెళ్తే తప్పకుండా మీరందరూ కూడా విజయం సాధిస్తారని చెప్పేసి కోరుకుంటూ మీ అందరికీ కూడా మరొకసారి అభినందనలు తెలియజేసుకుంటూ మరి ఎన్విరాన్మెంట్ డే సందర్భంగా మీ అందరూ కూడా ఒక విషయాన్ని ముఖ్యంగా గమనించాలి. ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా మనందరం కూడా చూస్తా ఉన్నాం ఏ విధంగా టెంపరేచర్స్ అనేది ప్రతి సంవత్సరం కూడా పెరిగిపోతూ ఉన్నాయి. వర్షాలు కూడా సరైనటువంటి సమయంలో పడలేనటువంటి పరిస్థితి. ఎప్పుడు కూడా ఎకో సిస్టమ్ అనేది డ్యామేజ్ కాకూడదు. ఎప్పుడు కూడా ప్రతి ఒక్కరు కూడా మరి మనందరం కూడా ఈరోజు చూస్తా ఉన్నాం టెంపరేచర్స్ ఎందుకు పెరిగిపోతున్నాయని మనందరం కూడా ఆలోచించేయాలి. జనాభా పెరిగిపోతా ఉన్నారు. ఎక్కడికక్కడే ఏవైతే చెట్లు ఉంటాయో మొక్కలు ఉంటాయో వాటన్నిటి కూడా కొట్టేస్తూ ఉన్నారు. అలా కొట్టలేకుండా వాటన్నిటిని కూడా పెంచేటువంటి బాధ్యత మనం తీసుకోవాలి. ప్రతి ఒక్కరం కూడా ఒక మొక్కలు నాటాలి. దాన్ని నాటాలని చెప్పేసి వదిలేసి వెళ్ళిపోయిన దానికి రోజుకు వారికి కూడా దాన్ని పెరిగే విధంగా బాధ్యత తీసుకుని పెద్ద మొక్క మరి వృక్షంలాగా పెరిగే వరకు కూడా బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఆక్సిజన్ లెవెల్స్ పడిపోకూడదు.